నమస్తే నమస్తే నమస్తే. మా వాళ్ళు ఎంత మంచిగా వేసారు, ఒక పద్ధతిగా వేసారు. అసలు ఇంకో టాస్క్ వేస్తారా దాని మీద పాదయాత్ర రగ్ల మీద మామూలు ఉండదు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా గుర్తుకొచ్చినాయి. హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 9000 వ్లాగ్స్. మా వాడు ఇప్పుడే ఫోన్ చేసిండు, వాళ్ళ బాయ్ ఎక్కడికి రమ్మని చెప్పేసి అన్నాడు. అంటే ఒక్కొక్క ఊరి దగ్గర ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొందరు బాయ్ అంటారు, కొందరు షేను అంటారు. మా ఊర్లో అయితే బాయి షేను రెండు అంటాం. అంటే ఏదైనా ఒకటి పిలుస్తాం అనుకో, రెండు రకాలు మాకు అర్థమైపోతుంది. అయితే మా వాడు ఫోన్ చేసి మక్క పెరిగిందంట, మక్క అంకులైనా మంచిగా కాల్చుకొని తిందాం రా అని చెప్పేసి ఫోన్ చేసిండు. ఇప్పుడైతే వెళ్తున్నాం, చలో లెట్స్ స్టార్ట్. యాక్చువల్ మా ఫ్రెండ్ బైక్ అక్కడ రమ్మని చెప్పాడు, కంకులునే కాల్చుకుందాం అన్నాడు. ఆయనకు ఫోన్ చేస్తేనేమో కంకులు వేటులో బైక్ అక్కడ ఉన్నాయి, అవి తీసుకొని రా నేను వాళ్ళకి ఫోన్ చేస్తా అన్నాడు. ఇప్పుడు మేము ఊళ్ళకి ఫోన్ చేయలేడంట. మక్క దగ్గరికి వచ్చినాం కంకులు ఇడుచుకున్నందుకు. ఆడనేమో ఎవరు చెప్పలేడంట. ఇప్పుడు ఎవరన్నా చూసినా అనుకో వేస్తాడు గట్టిగా, భయం అవుతుంది నాకు. అదే అరే కార్ వస్తుందరా ఏదో. అవి కంకులు ఎన్ని ఇరుస్తావురా, ఎన్ని ఇరుస్తావు? కంకులు చూడరా, అవి కాలేవురా. ఆ కంకులు లేత ఉన్నాయి, అంటే ఆ దొడ్డు చిన్నకి కూడా రావు నాకు తెలిసి. ఇవి అరే వీళ్ళు ఇత్తులు కూడా అయినాయి కాలేవు. ఐ థింక్ ఇత్తులు అయినాయా ఫస్ట్. ఇవి ఎవరు దొరకకపోతే చాలు మా ఫ్రెండ్ అండ్ బైక్ అడుగుతాం ఇవన్నీ తీసుకొని ఆడ కాల్చుకొని, ఇంకా వీలైతే ఏమన్నా పెట్టుకొని తాగుకుంటా, సో వైబ్ ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక చిన్న వ్లాగ్ అయితే అని తీస్తున్నా, చూద్దాం ఏమవుతుంది అనేది. ఆడు దొంగలెక్క వస్తుంది చేసిరా, ఏం తెలియదు మళ్ళానికి. మనదా నీ పేరే చూపెట్టరా బాయ్. నిజంగా చెప్పండి, ఇలా మా అమ్మది పట్టుకుంది, మొత్తం చేయి పట్టుకుంది. చక్కగా అటు తీసుకోవచ్చు. పంకజ్ అమ్మంటే రాలేడు, ఇప్పుడేమో వచ్చేది మక్కంకులు మళ్ళీ కాపీ వేసుకోవాలి. ట్రైన్ మొత్తం మా ఫ్రెండ్ గారు బైక్ పోయి వీడియో చూపెట్టు యాక్చువల్గా కంకులు తెచ్చినాం, అగ్గిపెట్టే మామూలు ఇమ్మన్నాడు కానీ మర్చిపోయినాం. షాప్లోకి వెళ్ళినాం, పల్పి అవన్నీ తీసుకున్నాం, అయిపోయింది. ఇక మామూలు కుట్టం ఇదే, లోపల ఎట్టుంటుంది తెలుసా, మంచి చల్లగా ఉంటుంది తెలుసా కుట్టంలో. ఇలా కరెంట్ కూడా ఫిట్ చేసిన మావాడు. నార్మల్గా ఇలా ఆవులను కట్టేస్తారు. ఇక్కడ బాయ్ కాడికి వస్తే వేరే ఫీలింగ్. ఇక్కడ మంచిగా పొలం వేస్తారు. ఇది సోలార్, ఇది ముట్టుకుని అనుకో చుట్టుకో అంటుంది. అంత మౌన్కి ట్రై చేద్దాం ఒకవేళ వీలైతే. మామూలు తెలియక ఎంత ముట్టుకున్నాను అనుకో. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలాసార్లు షాక్ కొట్టించిన మౌన్కి, సో ఈసారి కూడా కొట్టియాలి. ఎలా ఉంటుంది చూద్దాం, అని రియాక్షన్ చూద్దాం షాక్ కొట్టినాక. అక్కడ ఆవులు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా. నేను ఇంటికి వచ్చినప్పట్లో మా ఫ్రెండ్ గారి బైక్ ఖచ్చితంగా వస్తా. ఇక్కడ వైబ్ వేరే ఉంటుంది, మస్తు ఉంటుంది ఫీలింగ్. ఇక్కడ మొత్తం పొలాలు ఉన్నాయా, ఈ పొలాలు వేస్తారు, అక్కడ మక్క వేస్తారు మా వాళ్ళు అయితే. అయ్యో ఇది బ్లాక్ ఉంది కదా, సో ఇది కూడా కొద్దిగా బ్లాక్ ఉంటాడు. నానా చూడు స్మైల్. హలో చూడా, నమస్తే 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 చెప్పి నాకు. హలో భయ్యా, వీని ఓవర్ యాక్షన్ మామూలు ఉన్నది. ఫ్రీ ఫైర్ చూసినా, ఈ కోపం వస్తుంది ఇప్పుడు, తిడతాడు ఇప్పుడు. అరే ఎందుకు రా ఫ్రీ ఫైర్, ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడచ్చు కదా. కంకులు దొబ్బుకొచ్చినాయని చెప్పలేను, సో అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య అని చెప్పాను కదా, అంతే. ఆడు ఇంకా కట్టెలు తిని కూతుండు, ఈ కట్టెలు సరిపోవంట. సరేలే చూద్దాం. మా వాళ్ళు ఎంత మంచిగా వేసారు, ఒక పద్ధతిగా వేసారు అసలు. అరే ఇంత పద్ధతిగా వేసాడు ఎందుకు, మొత్తం మళ్ళీ బూడిద అందుకు అంటుకోదు ఇప్పుడు తొందర అంటుగా. అరే అంటుకుంటురా ఒక్క పుల్లకే అంటు పెట్టండి కాక. బాగా ఎక్స్పీరియన్స్. తాగి ఏం తాగి చెప్పురా, ఏం తాగో మాటలు రావట్లేదు, మాటలు రావట్లేదు. ఒక్క పుల్లతో అంటు పెట్టిండు, మేమైతే 10 పుల్లనే అంటు పెట్టినాం. నువ్వు ఎన్ని పుల్ల అంటు పెడతావురా? దీనికి సోలార్ ఉంది. శేఖర్ ముట్టుకోరు, ఒక్కపారి సోలార్ ముట్టుకోరా. ఈ వరి అయితే మామూలు లేదు, గ్రీనరీ. వీళ్ళు చేసే పద్ధతి ప్లాన్ బాబా ఏం మండుతుంది. వీళ్ళు అంత కష్టపడి పేరిసిరు కదా, ఒక్క 2 నిమిషాల్లో మొత్తం ఎట్లయినా చూసినా. అయ్యో కర్ర అవుతున్నాయి అవి.
అవి అయిపోయాక మంచిగా తానికి తెచ్చుకున్నాం. మావాడు పైసలు ఇచ్చిండు. ఇచ్చిన పైసలు సత్యపూస చెప్తుండు చూడు. కరెక్టే. ఆడు తెచ్చింది మక్కంకులు. ఇక మక్కంగా తెచ్చిన కానీ బీరు మేమే దానం చేసినాం అనుకోరి. సగమే ఉడికింది, ఇది మొత్తం ఉడకలేదు. ఇది సూపర్ అంటుంది అయ్యా. పాపం 9 కష్టపడుతుడు, వీడియో కోసం వాళ్ళ కష్టపడుతున్నా. యాక్చువల్లీ ఇవి కాలేవు, ఉడికినాయి అంతే. ఇవి మళ్ళీ ఇవి కాలవాలంట. ఆడు మంచిగా నీట్గా పెట్టాడు బొగ్గులు అయితే. సో ఇవి మళ్ళీ కాల్చి తిందాం. వీడికి టాస్క్ ఇస్తారా, దాని మీద పాదయాత్ర రగ్ల మీద ఒక బీర్ ఇప్పిస్తారా? శేఖర్ చేస్తావా? బ్రీజర్ తెప్పిస్తా. అగ్గుల మీద పాదయాత్ర బ్రీజర్ తెప్పిస్తా. మా అన్నగాడు చేస్తాడు అని. పట 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 బాంబులు వెళ్తున్నాయి. ఈడు మంచోడు తెలుసా, మా గురించి మస్తు కష్టపడతాడు. వచ్చినప్పట్ల ఏదో ఒకటి మా గురించి మాకు జాలిగా ఉండే, చాలా జాలిగా ఉండే. పొగుడు రా కొద్దిగా. సో ఇది విత్ బీరు. సో బీరు సైడ్కి ఉన్నాయి. వీడి పల్పి ఆరెంజ్. ప్రతి గ్యాంగ్ లో పల్పి ఆరెంజ్ సైడ్ ఒకటి ఉంటారు. మా దాంట్లో వీడే. సో ఇప్పుడు యాక్చువల్లీ ఆ ఆవులు ఎటువైనా తెలివాయి. మా దగ్గరనే ఆటేసుకున్నాం ఆవులు. అవి ఎటువైనా తెలివాయి. లెంకుట అవుతున్నాయి ఇప్పుడు ఆవుల గురించి. ఆవులు అవి ఎన్నో అట్టేసిన తెలుసా, ఆడ గుడిసె ఉంది కదా. సో ఆ గుడిసె దగ్గర అట్టేసినాం కానీ అవి చాలా దూరం వచ్చినాయి. ఫైనల్లీ 1/2 కిలోమీటర్ వచ్చినాక మన ఆవులు కనబడ్డాయి. అరే 1/2 కిలోమీటర్ దూరం వచ్చినాం రా అయ్యా. ఇవి ఎంత మంచిగా నడుచుకుంటూ వచ్చినాయి. ఏం తింటున్నాయి సొప్పనా, నాకు ఇస్తావా? అడుక్కోడు మావాడు ఇప్పుడే వచ్చింది అన్న ఆడికించి, ఇంటికి వచ్చి ఇప్పుడే మా గురించి థమ్స్అప్ ఇచ్చిందంట. అమ్మ 20 రూపీస్ డబ్బా. అమ్మా తాకుతుందిరా. మావానికి తాగినాక మానవత్వం వచ్చింది. ఏమో తినిపిస్తుండు. బా మంచోని రా, మంచోని నన్ను మంచోని మాన. అవును ఉంది. కంకి పెట్టిండు ఉత్తది ఖాళీది. అదే మానవత్వమా? 4 ఇత్తులు తెలుసా నీకు? 4 ఇత్తులా? నాకు గనవల్లు మళ్ళీ నేను చూపిస్తా, చూపెట్టరా. అది అయితే గడ్డమున మస్తు ఉండేడు కానీ మొన్ననే మామూలు లేదు తెలుసా. ఒక్క పర్ చూపెట్టు. మామూలు ఉండదు. రైట్ నిజంగా అవుట్ అవుతారు రే మీ బావ అని చెప్పేసి. ఇప్పటిదాకా వంగుడు దుంకుడు ఆడినాం. సో మస్తు ఫన్ అనిపించింది, చాలా బాగుంది. నా ఇంకా అయిపోయింది అదు ఆయన గోష్టం అనుకో. కర్ర అయిపోయింది. మళ్ళీ సిటీ నుంచి వచ్చి కర్ర అయిపోయిందంట ఒక్క రోజుకే. సో అనుకుంటే తెలియదు. సిటీలో పానంకోలు అసంటోళ్ళు, పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు నాటుకోట అసంటోళ్ళు. ఎప్పుడు వీటి పాలు విండాలి. సో నేను విండా, మా వాడు విండుతాడు. సో మనం వెయిట్ చేసి యాందిరయ్యా యాన్ చేస్తున్నా. పాలు బితుకుతున్నా హెడ్ గారు. చెప్తున్నా ఇవాళ ఫుల్ ఫన్ అయింది, మంచిగా ఎంజాయ్ చేసినాం. మౌన్ బాయ్ ఇక్కడికి వచ్చి చిన్నప్పటి జ్ఞాపకాలు ఉడక వంగుడు దుంకుడు ఉంటుంది కదా, అది కూడా ఆడినాం. సో చాలా ఫన్ అనిపించింది. చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా గుర్తుకొచ్చినాయి, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మీ అందరు ఇంతదాకా చూసినందుకు నా వీడియో. ఓకే, ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. బాయ్ బాయ్.